నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి విభూతి ధారణ చేసే సమయంలో ఏ స్తోత్రాన్ని చదువుకుంటూ విభూతి ధారణ చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చో, విభూతి ధారణ చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి విభూతిని ధారణ చేసే సమయంలో పురుషులైతే తడి విభూతిని ధారణ చేయాలని, అంటే నీళ్లు విభూతిలో కలుపుకొని ఆ విభూతిని ధారణ చేయాలని, స్త్రీలైతే పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి పురుషులందరూ కూడా తడి విభూతిని, స్త్రీలందరూ కూడా పొడి విభూతిని ధారణ చేయాలి. అలాగే విభూతిని ధారణ చేసేటప్పుడు మనకు శాస్త్రాలలో చెప్పబడినటువంటి విభూతి ధారణ స్తోత్రాన్ని చదువుకుంటూ విభూతి ధారణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ విభూతి ధారణ స్తోత్రం ఏంటంటే, మహాగ్రహపీడాం, మహోత్పాతపీడాం, మహారోగపీడాం, మహాతీవ్రపీడాం హరత్యాసుతే ఈశ్వర భస్మం, నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ, శ్రీకరం నిత్య శుభకరం దివ్యం పరమం పవిత్రం, మహాపాపహరం ఈశ్వర విభూతిం ధారయామ్యహం. దీన్ని విభూతి ధారణ స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ విభూతి ధారణ స్తోత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, మహాగ్రహపీడాం, మహోత్పాతపీడాం, నవగ్రహ దోషాల వల్ల వచ్చే సమస్యలు తొలగింపజేసుకోవటానికి, భయంకరమైనటువంటి ఉత్పాతముల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి, మహారోగపీడాం, మహాతీవ్రపీడాం, అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి హరత్యాసుతే ఈశ్వర భస్మం, ఈశ్వరుడి ఈ భస్మాన్ని నేను ధారణ చేస్తున్నాను అని అర్థం. నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ, భవబంధాలను పోగొట్టేటటువంటి ఈశ్వరుడికి నమస్కారం. శ్రీకరం నిత్య శుభకరం దివ్యం పరమం పవిత్రం, పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి నిత్యము శుభాన్ని కలిగింపజేసేటటువంటి ఈ విభూతిని నేను ధారణ చేస్తున్నాను. మహాపాపహరం ఈశ్వర విభూతిం ధారయామ్యహం, అన్ని రకాలైనటువంటి పాపాలను తొలగింపజేసేటటువంటి ఈశ్వరుడి విభూతిని నేను ధారణ చేస్తున్నాను అని చెప్పడమే ఈ విభూతి ధారణ స్తోత్రంలో ఉన్న అంతరార్థం. అయితే ఈ స్తుతి మొత్తం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఒక శ్లోకం చదువుకుంటూ విభూతి ధారణ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. ఆ శ్లోకం ఏంటంటే, శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం, లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం. ఇది శ్లోకం. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం, అన్ని రకాలైనటువంటి శోకాలను అనారోగ్య సమస్యలను తొలగింపజేసి శుభాలను కలిగింపజేసేటటువంటి, లోకే వశీకరం పుంసాం, అందరినీ ఆకర్షితులను చేసేటటువంటి, భస్మ త్రైలోక్య పావనం, ముల్లోకాలను పావనం చేసేటటువంటి ఈ విభూతిని ధారణ చేస్తున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ విభూతి ధారణ చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి, భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో లాభాలను అందిపుచ్చుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. రాముని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పు అని అడిగితే, అమ్మా రామ లక్షణాలు చెప్తున్నాను విను అంటున్నాడు ఇక్కడ. అందుకే మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. నాపైనే చిత్తము ప్రాణములు అర్పించిన వాళ్ళు నా గురించే చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. రామభక్తి ఇద్దరిలో ఉన్నది, ఒకరికొకరు పోటీ ఎవరెక్కువ అన్నట్టుంది. అందుకు ముందు రామకథ చెప్పాడు. రాముడు ఎలా ఉంటాడో చెప్పందిట. ఈ అడగడంలో ఎందుకు అడుగుతుందో కూడా పరిశీలించాడండి. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయట. రాముడు గురించి వింటూ ఉంటే మనస్సుకు శాంతి, ఊరట, ధైర్యము లభిస్తూ దుఃఖానికి కారణమైన పాపాలు కూడా నశించిపోతాయి. అందుకు దుఃఖాల సమయంలో చేయవలసింది ఏంటంటే భగవత్కథ వినడం. అతను అసలే దుఃఖంగా ఉన్నాను, ఇప్పుడు ఏమిటండి అంటే ఇప్పుడే వినాలి, మరేం చేస్తాం. దుఃఖకారమైన పాపాలు పోగొట్టే శక్తి భగవత్కథకు ఉంది. అందుకే సీతమ్మ మనకు చెప్పింది ఏంటంటే, ఎంత కష్టంలో ఉన్నా రామనామాన్ని మరువకు. నేను అందుకే అక్కడ 10 నెలలు రామనామం చేస్తూ ఉంటే రాముడు హనుమంతుని పంపాడు.
ఆ హనుమంతుడు రామకథను వినిపిస్తున్నాడు. రాముడు లేకపోయినా రామకథ ఉంటుంది, అది మనల్ని ఆనందింపజేస్తుంది. అందుకే రాముడు లేని సమయంలో రామకథే రాముడు, అది విని ఆనందిస్తున్నది సీతమ్మ. అందుకు రామకథ వింటూ పైగా హనుమంతుడు లాంటి మహానుభావుడు చెప్తూ ఉంటే కళ్ళకు కట్టినట్లు చెప్తాడు ఆయన. అందుకు ఆ కథ చెప్తూ ఉంటేనే మురిసిపోయింది కదా. మరి రాముడిని ఈయన వర్ణిస్తే ఎలా ఉంటుందో ఒకసారి వినాలనిపించి రాముడు ఎలా ఉంటాడో చెప్పింది. ఇంకా ఆయన విజృంభించి చూపిస్తున్నాడు, అక్కడ కనిపించేటట్టు చూపిస్తాడు ఆయన. అందుకు చెప్పగలిగే సమర్థుడు అయినప్పుడు ఆయన ద్వారా రాముడి గురించి వింటే ఇంకా బాగుంటుంది కనుక మళ్ళీ మళ్ళీ అడుగుతోందండి ఆవిడ. ఆయనేమి ఉత్సాహంగా చెప్తున్నాడు. ఇదంతా ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే వీడు రావణుడు కాడు అనేది పూర్తిగా తేలిపోవాలి. ఇక్కడ ఎంత మనస్సు కనిపించడాలు వేరేనండి, వ్యవహారంలో తేలిపోవాల్సింది. ఇక్కడ తేలిపోవాలంటే ముందు రావణుడే అయితే కాస్త వెరివేషాలు వేసి వంచన చేయొచ్చే కానీ ఆశ పోయాడు. రెండవది ఎంతైనా రాముణ్ణి ఎంత పొగట్టు. అందుకే మాటికి రాముడిని చెప్పు అంటే వీడు ఎంత పొగుడుతాడో చూడాలి. అంతగాని పొగడ్త చేస్తే ఇంకా వీడు రావణుడు కాడు నిశ్చయానికి రావచ్చు. ఎందుకంటే ఇందుకు నువ్వు అడిగేవు నాకు తెలుసు, ఇప్పటికైనా విశ్వాసం కలిగిందా అని అంటాడండి. ఇదంతా చెప్పి హనుమంతుడు ఇక్కడ స్పష్టంగా. అంటే ఈవిడంత రాజనీతిజ్ఞురాలు, అదంతా తెలుసు మనకి. ఎంత చక్కగా, ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత అలర్ట్గా ఉందో ఆలోచించాడు ఇక్కడ. అంత దుఃఖంలో ఉన్నా అంత ఆ తల్లి అప్రమత్తంగా ఉంది అనే విషయం మనకు తెలుస్తున్నది ఇక్కడ రామచంద్రమూర్తి వర్ణన చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, మొత్తం సుందరకాండలో రాముడు అందగాడని ఎందుకు అన్నారు. ఎందుకంటే రాముడు అందం ఇక్కడ వర్ణిస్తున్నాడండి. అంతేకాదు రాముడు సీతజాడ తెలిసి దుఃఖం పోయి ఆనందించాడు కనుక అందగాడనే అర్థం అలాగే ఉంచండి. కానీ రాముడి అందం రామాయణం అంతా కనబడుతోంది, కానీ ఒక్క చోట ఆయన బొమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినట్లు కనబడేది మాత్రం ఇక్కడే, ఈ 35వ సర్గలో. అది విశేషమైనటువంటి అంశం ఇక్కడ. ఇందులో రాముని యొక్క స్వరూపమంతా కనబడుతుంది మనకి. సాముద్రిక శాస్త్ర లక్షణాలన్నీ ఇందులో కనబడతాయి. సాముద్రిక లక్షణములు అంటారు ఇక్కడ. అంటే శరీరానుకున్న లక్షణాలు ఇవి. ఆ లక్షణాలను బట్టి అతడు ఎటువంటి వాడో చెప్పచ్చండి ఇక్కడ. అతడు కారణజన్ముడా, సిద్ధపురుషుడా, సామాన్యుడా, మహాత్ముడా, లేక దేవత అవతారమా, ఇన్ని నిర్ణయించవచ్చు. ఆ సాముద్రిక శాస్త్ర లక్షణాలన్నీ ఇక్కడ చూపిస్తాడు. ఇందులో ప్రతి అంశము వ్యాఖ్యానించుకుంటూ వెళ్తే విస్తారం అవుతుంది, కానీ అద్భుతంగా ఉంటుంది, అంత సామాన్యం కాదు. పైగా ఇందులో కొలతలు ఉంటాయి. ఈ కొలతలు జాగ్రత్తగా తీసుకుని ఒక చిత్రాన్ని కానీ మనం వేస్తే ఒక మహాపురుషుడు రూపం వస్తుంది, సందేహం లేదు. అలాంటి మహాపురుషుడు భూమి మీద ఎక్కడా ఉండడు అనేది కూడా తెలిపోతుంది వెంటనే. అలాంటి మహాపురుషుడు త్రేతాయుగంలో ఒక్కడున్నాడు, ద్వాపర యుగంలో మరొకడున్నాడు, అంతే. వాళ్ళిద్దరు తప్ప మరెవరూ లేరు ఇక్కడ. అలాంటి మూర్తులు అంతే. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ చెప్పేటప్పుడు రూపము గుణము అన్నీ చూపిస్తున్నాడు. కేవలం రూపం ఉన్నంత మాత్రం గొప్పవారైపోరుగా, గుణం ఉండాలి, స్వభావం ఉండాలి, ఇత్యాదులన్నీ ఉండాలి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర మొదలుపెట్టాడు. రాముడు కమలపత్రాక్షుడు. ఆ మాటలోనే ఉన్నది అద్భుతం అంతా కూడా. ఎందుకంటే తన అభీష్టదైవాన్ని తలచుకోగానే నేత్రములు గుర్తు రావాలట. ఎందుకంటే ఆ నేత్రాల్లోంచే దయని చిప్పిలుతుంది. ఆ కారణం చేతనే నల్లనివాడు అనగానే ఏమన్నాడు, పద్మనయనం ములవాడు, కృపారసంబు పైజల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి వమువాడొకడు అన్నారుగా గోపికలు. నల్లనివాడు అంటే కృష్ణ, వెంటనే పద్మనయనములవాడు కమలపత్రాక్ష, రామ కమలపత్రాక్ష. సరిగ్గా ఉన్నది. ఎందుకు ఆ కన్నులు అంత గుర్తున్నాయంటే కృపారసంబు పైజల్లెడివాడు, అందుకే రామ కమలపత్రాక్ష. ఎంత అందగాడయ్యా అంటే సర్వసత్వ మనోహర. హనుమంతుడి మాటలు చాలా బాగుంటాయండి, అసలు అయోమయానికి తావులేదు. పుంసామోహన్ రూపాయ అని అనుంటే మగవాళ్ళ జీవుల అని డౌటు. సర్వసత్వమనోహర అనడంలో క్లారిటీ స్పష్టం. సత్వములంటే ప్రాణులు, సర్వప్రాణులకు మనోహరుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అంత అద్భుతంగా చెప్పాడు. సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న, అద్భుతమైన రూపము, దానికి తగిన సమర్థత, ఈ రెండూ స్వామి దగ్గర ఉన్నాయి. ప్రసూతో జనకాత్మజే తేజస ఆదిత్య సంకాస క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ యశసా వాసవోపమః రక్షితా జీవలోకస్య. ఈ మాటలు తేజస ఆదిత్య సంకాస ఇలాంటివి రామాయణంలో అనేక చోట్ల కనబడతాయి. ఒక్కొక్క దేవతలో ఒక్కొక్క దివ్యగుణం రాముల్లో ఉన్నట్టు వర్ణించడంలో ఉద్దేశం ఏంటంటే ఆయా దేవతలో ఉన్న గుణములు పరమాత్మ యొక్క విభూతులు. ఆ విభూతులు ఆయన నుంచి ప్రసరించిన కిరణాలు. ఆ విభూతులన్నీ కలిగిన సూర్యస్వరూపుడు పూర్ణ బ్రహ్మము రాముడు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి భావం ఇది. ఇక్కడ సర్వదేవతాత్మకుడైన అంశమే ఇక్కడ ప్రస్తావనలో కనబడుతుంది. పైగా రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత, సర్వజీవుల్ని రక్షిస్తాడు, తనవారిని రక్షిస్తాడు. ఏమిటండి మాట చాలా చిత్రంగా ఉంది. అందరినీ రక్షించిన వారు తనవారిని రక్షిస్తాడా? కొందరు తనవారినే రక్షిస్తుంటారు. తనవారు అంటే తనకు పనికొచ్చేవారు, ఇంకేం కాదు.
అలాంటి ఆశ్రిత పక్షపాతం అనేది రాజుకు పనికొస్తుందా? అందుకే రక్షిత జీవలోకస్య ముందు చెప్పారు. అంటే అందరినీ రక్షిస్తాడు, నువ్వే దిక్కును నమ్మిన భక్తజనులను రక్షించే భగవంతుడు అని. భక్తి కలిగిన వారి పట్ల ఆయన వాత్సల్యం చూపిస్తాడు. ఎందుకంటే కళ్ళు మూసుకుని తంపని తాను చూసుకునేవాళ్ళు సూర్యుడిని చూడలేరు, సూర్యుడి వైపు చూసేవారిని సూర్యుడు చూస్తున్నట్టు కనబడుతుంది. అది తెలుసుకోవలసిన విషయం. అందుకే ఇక్కడ చెప్తున్న స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య, తన ప్రవర్తనని తన ధర్మాన్ని తాను కాపాడుకుంటాడు. అందుకే రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరం తపః రమో భామిని లోకస్య చాతుర్వర్ణ్యస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తాకారయితా చ సహ. ఇది చాలా విశేషమైన మాట అండి. బయటకు చూస్తే మర్యాదలంటే ధర్మములు, ధర్మములన్నిటికీ ఆయనే కర్త కారయిత. అంటే చేసినవాడు ఆయనే, చేయించేవాడు ఆయనే. అంటే ధర్మ ప్రకారంగా తాను జీవిస్తాడు, ఇంతల్ని జీవింపజేస్తాడు. ఇదొక అర్థం. కర్త అంటే ఏర్పరిచినవాడు అని అర్థం తీసుకుంటే, మర్యాదలన్నీ ఏర్పరిచినవాడు ఆయనే, ఆ మర్యాదల ప్రకారంగా లోకం నడిచేటట్టు చేసేవాడు ఆయనే. అంటే అర్థం ఏంటంటే మర్యాదలంటే ధర్మములు, ధర్మములనగా అవి వేదముల నుంచి రావాల్సిందే. ఆ వేదములు ఎవరు ఏర్పాటు చేశారు? ఆ వేదములు కర్త పరమేశ్వరుడే అన్నారు. ఇక్కడ ఆయన స్వరూపములే. అందుకే ధర్మములకి కర్త అయినటువంటి పరమాత్మ ఆయన. ఆ ధర్మములు లోకంలో సరిగ్గా వస్తున్నాయో లేదో గమనించుకొని రక్షించేవాడు ఆయనే. అందుకే మర్యాదానాంచ లోకస్య కర్తాకారయితాచ సహ అర్చిష్మాన్, అర్చితోత్యర్థం. పైగా అర్చిష్మాన్ అంటే కాంతిమంతుడు, ప్రకాశస్వరూపుడు. అర్చితోత్యర్థం మిక్కిలిగా పూజింపబడువాడు, సర్వలోకముల చేత గొప్పగా అర్చింపబడువాడు. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థిత, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాడు. ఇక్కడ అర్చిష్మాన్ అర్చితోత్యర్థం చదువుతూ ఉంటే ఇంకోటి గుర్తు రావాలి విష్ణు సహస్రంలో. అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన. ఇలా వాల్మీకి రామాయణాలు అనేక మాటలకి విష్ణు సహస్రానికి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అంటే ఆ విష్ణువు రాముడు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది మనకి ఇక్కడ. అంతేకాదు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడనే మాటకు చాలా విశేషం ఉన్నదండి. రామచంద్రమూర్తి వనవాస కాలంలో తాను విశ్వామిత్రాదుల దగ్గర పొందిన మంత్రముని పురస్చరణ చేస్తూ ఉన్నట్టు మహానుభావుడు. అదొక విశేషమైన అంశం. అంత మంత్రబలం సంపాదించుకుని అసుర సంహారం కోసం ఉన్నాడు. ఈ రహస్యాన్ని మహానుభావులు, ఉపాసక శ్రేష్ఠులు, సిద్ధపురుషులైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పినటువంటి అంశం అండి ఇది. మొత్తం వనవాస కాలంలో మహానుభావుడు నిరంతరం మంత్రపురస్చరణ దీక్షలో ఉన్నట్ట. అందుకే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు ఆయన. అది తెలుసుకోవాల్సింది. మొత్తం వనవాస కాలంలో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు అని చెప్తారు. ఇది ఒక విషయం. అలాగే బ్రహ్మచర్య వ్రతము అంటే గృహస్థులకు కూడా బ్రహ్మచర్య వ్రతం ఉందిట. దాన్ని ప్రాజాపత్య బ్రహ్మచర్యము అంటారు. నియమబద్ధంగా ఉంటూ ఆయా సమయములు పాలన చేస్తూ వ్రతాలతో ఉండేటువంటి నియమబద్ధమైన గృహస్థ జీవితాన్ని బ్రహ్మచర్యంతో సమానంగా చెప్తారు కనుక రెండూ ఇక్కడ అన్వయించుకోవచ్చు. బ్రహ్మచర్య వ్రతే స్థిత సాధూనాం ఉపకారజ్ఞ, సత్పురుషులకి ఎలా ఉపకారం చేయాలో తెలిసినవాడు కర్మలని వ్యాప్తి చేస్తాడు, ధర్మముల్ని వ్యాప్తి చేస్తాడు. అందుకే ప్రచారజ్ఞశ్చ కర్మణాం రాజవిద్యా వినీతిశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత శృతవాన్ శీల సంపన్నో వినీతిశ్చ పరంతపః. పైగా గొప్ప జ్ఞానం కలవాడు, శిక్షణ పొందినవాడు, యజుర్వేదాది వేదముల యందు పండితుడు, వేదవేత్తల చేత పూజింపబడేవాడు. ఈ మాటలన్నీ భగవంతుడికి సంబంధించినట్లే ఉంటాయండి. వేదవేత్తలు పూజించేది ఎవరిని? వేదవేద్యున్నేగా. అందుకే వేద విద్భిః సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. ఇంతవరకు స్వామి యొక్క గుణము, జ్ఞానము చెప్పారు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 16 నిమిషాలకు. తిథి ద్వాదశి రాత్రి 1 గంట 25 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు. వర్జం రాత్రి 3 గంటల 47 నిమిషాల నుంచి 5 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుంచి 1 గంట 24 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 32 నిమిషాల నుంచి 11 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 40 నిమిషాలకి. ఈరోజు విశేషం అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయము మరియు అమృతకాలము కూడా కలిసి వచ్చాయి కాబట్టి మనం ఆ సమయంలో ఎవరైతే మందులు కొనుక్కోలేరో వాళ్ళకి మందులను అందించడం ద్వారా విశేషమైన సత్ఫలితాన్ని పొందవచ్చు. ఆ మందులు కూడా చాలా బాగా ఉపకరిస్తాయి వాళ్ళకి అమృతకాలంలో ఇచ్చినందువలన. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఏదో భయంతో ఉంటాడు, ఆ భయాన్ని తొలగించినంత పుణ్యం వస్తుంది. అది చాలా విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. భాగవతంలో కృష్ణుడు అంటాడు, అభయం ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో అంటే భయాన్ని తొలగించడం అనమాట. అది సర్వే వేదాశ్చ శాస్త్రాశ్చ యజ్ఞదాన తపాంసి చ. అన్ని వేదాలు అన్ని శాస్త్రాలు చదివిన ఫలితము, అన్ని యజ్ఞాలు అన్ని పూజలు అన్ని వ్రతాలు ఆచరించిన ఫలితం, అన్ని దానాలు అన్ని స్నానాలు ఆచరించిన ఫలితం. ఈ ఫలితాలు అన్నీ కలిపి ముద్ద చేస్తే అది అభయం ఇచ్చిన దానివల్ల వచ్చేటువంటి పుణ్యంలో 16వ వంతు కూడా కావట. అంటే మనం అన్ని పుణ్యాల కంటే 16 రెట్లు ఎక్కువ పొందుతాం అన్నమాట ఈ విధంగా భయాన్ని తొలగించడం ద్వారా. అందుకని వారికి ఔషధాలను ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఈరోజు మనకు మాధ్వులకు ఏకాదశి ఉపవాసం ఉందండి. ఉపేంద్ర ద్వాదశి కూడా ఉంది. అలాగే యతి మహాలయం అనేది ఒకటి ఉంది. యతి మహాలయం అంటే యతులు సిద్ధి పొందిన తర్వాత వారి సంతతి వర్గం వారు మహాలయం పెట్టాల్సి వస్తే ఈరోజు పెడతారన్నమాట. అలాగే ప్రదోషం కూడా ఉందండి ఈరోజు. ఆ ప్రదోషం ఉన్నందువలన సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 నిమిషాల సమయంలో మనం సోమవారం కాబట్టి 1 కేజీ బియ్యంతో ఆయన్ని పూజించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, చంద్రదోషాలని తొలగించుకుంటాం, అలాగే మానసిక ప్రశాంతిని పొందుతాం, సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని సంపాదిస్తాం. ఉపేంద్ర ద్వాదశి సందర్భంగా వామనమూర్తిని మనం కనుక పూజించుకోవడం ద్వారా మన భూమి తగాదాలు మొదలైనవన్నీ తొలగిపోతాయి, మనకు రావాల్సినవన్నీ వస్తాయి. విశేషించి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగుతాయి. నేటి ఆణిముత్యాలు. సంపన్నుల కన్నా సహృదయులు మిన్న. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. చంద్రశేఖర 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 రక్షమాం అని చెప్పేసి అనుకుంటే మానసిక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. కారణం చంద్రశేఖరుడు పరమేశ్వరుడు కాబట్టి. అంతేకాకుండా చక్కటి కపిల గోవు ఆవు పాలతో పరమేశ్వరుణ్ణి కనుక అభిషేకం చేస్తే మానసిక ఉత్సాహం పెరుగుతుంది. శివ సహస్రనామాలు అనేటువంటివి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా పఠిస్తూ పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి తుమ్మి పూలు, తెల్ల జిల్లేడు పూలు, మందార పూలు ఎరుపు రంగు కలిగినవి వీటితో అర్చన చేస్తూ మారేడు దళాన్ని ఉపయోగించాలి. ఇలా గనక చేసినటువంటి వారికి జన్మ సార్థకత ఏర్పడుతుంది. అంటే ఈ జన్మ ఎందుకు పుట్టాము, దాని యొక్క విశిష్ట లక్షణం ఏమిటి, నేనేమి సాధించాను, ఏమి సాధించబోతున్నాను, పరిపూర్ణ జ్ఞానవంతుణ్ణి అవటం ఎలా అనే భావాలు కూడాను వచ్చి తీరటానికి
పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. వాక్శుద్ధి, జ్ఞానప్రాప్తి ఇవన్నిటినీ ఇచ్చేటువంటి వాడు సర్వేశ్వరుడే. అందుకే ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవుని ఆజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత ప్రస్తుత పరిస్థితులలో ఈశ్వర ఆరాధనను మించినది మరొకటి లేదు. ఆయన లయకారకుడు కాబట్టి స్వామిని ఎవరైతే పరిపూర్ణవంతమైనటువంటి భక్తిభావన స్ఫూర్తితో అర్చిస్తారో, అభిషేకిస్తారో వారి వెంట కంటికి రెప్పలా కాపాడి అనుక్షణం కూడాను రక్షించేటువంటి శక్తి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికే ఉన్నది తప్ప మరి ఎవరికీ లేదు. అందుచేతనే శివనామం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. త్రిమూర్తి సంగమ తత్వం కూడాను శివార్చనలో దాగిన పరమార్థం. ఎందుచేతనంటే విభూది, రుద్రాక్ష, శివనామం ఈ మూడు కూడా త్రివేణి సంగమ తత్వానికి నిదర్శనం. ఏ వ్యక్తి అయితే నిత్యం విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షమాల ధారణ చేసి శివార్చన చేస్తాడో ఆ వ్యక్తి జీవితం సుఖసంపన్నమై వెలుగొందుతుంది సుమా. సర్వే జనాః సుఖినో భవంతు. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ విలాసిని శివకామిని శివాని. ఒక సాధారణమైన మనుష్యుడికి తన కుటుంబమునందు స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెరియ పురాణంలో 63 మంది నాయనారుల చరిత్ర చెప్తారు. ఒకానొక చోట శైనలూరు అని ఒక గ్రామం ద్రవిడ దేశంలో. ఆ శైనలూరు అన్న గ్రామంలో యజ్ఞదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయన వేదం చదువుకునేవాడు, వేదం పాఠం చెప్పేవాడు అందరికీ. ఆయన భార్య పేరు పవిత్ర. ఆ పవిత్ర యజ్ఞదత్తనుల యొక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు విచార శర్మ. ఏమి పేరులో నిజంగా! విచారణ అంటే బ్రహ్మతత్వమును తెలుసుకుంటా, బ్రహ్మ జిజ్ఞాస, దానికి విచారణ అని పేరు. ఆయన శాస్త్ర విచారణ చేస్తున్నాడండి, ఆత్మ విచారణ చేస్తున్నాడంటారు. నయ్యితి అని విచారణ చేస్తాడు. విచార శర్మ వేదం చదువుకుని వంట పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేయగలిగిన వాడవాలి అని కొడుకుకి ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు. ఆయన వేదం చదువుకున్నాడు, వేదంలో గోసూక్తం చదువుకున్నాడు. అబ్బా, ఆవెంత గొప్పది తెలుసుకున్నాడు. ఆయనకి గోవు కనపడితే ప్రాణం. ఎందుకని? ఈ లోకంలో పరదేవతయే గోవుగా తిరుగుతూ ఉంటుంది. అందరూ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అన్నం పెట్టలేరు. ఒక ఆవు అరటిపండు పెట్టారనుకోండి, ఏ ఫలితం వేస్తారంటే పరదేవతకే అరటిపండు పెట్టాడని వేస్తారు. అందుకే ఆశ్రమ అధికారముతో సంబంధము లేకుండా అందరూ పూజ చెయ్యగలిగిన పరదేవతా స్వరూపమే గోవు. ఆయన గోవు వైభవం విన్నాడు. ఆ గోవుని దూడతో కలిసి వెడుతున్నటువంటి ఒక ఆవుని ఆ కాపలా కాసేటటువంటి వ్యక్తి కర్ర పెట్టి కొడుతున్నాడు. ఆయన చూసి అరే రే, గోవుని కొడతావేరా, చాలా దోషం రా, అది పరదేవతా స్వరూపం, గోవుని కొట్టకూడదన్నాడు. అయితే నువ్వు కాయి ఆవునన్నాడు. అంతకన్నా భాగ్యమా, నేను కాస్తాను ఆవులు అన్నాడు. అని ఈ విచార శర్మ ఆవుల్ని తీసుకుని వెడుతున్నాడు. ఒక అత్తి చెట్టు కింద పెద్ద బీడు, అక్కడ పచ్చగడ్డి ఉండేది. అక్కడ మేపుతూ ఇతను కూర్చుని స్వరంతో వేదం చెప్పేవాడు. స్వరంతో వేదం చెప్పడం అంటే మాటలు కాదు, ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితుడు ఉన్నాడు. ఆయన సామవేదం చదువుతారు. ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్టుగా మంత్రం చెప్తారు. మీకు వీణానాదం వినపడుతుంది. అలా చదువుతారు సామవేదం. శాంతి, సామ అంటే శాంతి. వేదానికి ఆ శక్తి ఉంది.
కాబట్టి స్వరంతో అతను వేదం చదువుతుంటే గోవులన్నీ పొంగిపోయి వాటి యందు క్షీరస్రావ శక్తి పెరిగింది. అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇతను రోజు రోజుకి నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఒక అత్తి చెట్టు కింద నదీ తీరంలో కూర్చుని ఇసుకతో ఒక పెద్ద దేవాలయం కట్టేవాడు. ప్రాకారాలు, అంతరాలయాలు, ఉపాలయం, సభామంటపం, ముఖమంటపం, అర్ధమంటపం, అంతరాలయం, అంతరాలయంలో ఉండేటటువంటి శివలింగం అని భావన చేసి కుండలు పెట్టుకునేవాడు. ఇతను వేదం చదువుతుంటే ఒక్కొక్క ఆవు వచ్చి తన పొదుగులోంచి ఒక శిరంలో పాలు ఆ పాత్రలో విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఈ పాలకుండలలో పాలు పైకెత్తి శ్రీరుద్రంతో ఆ శివలింగానికి సైకితలింగానికి అభిషేకం చేసేవాడు. అదే వీడేమిట్రా పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో బ్రాహ్మణులకి చెప్పాడు. బ్రాహ్మణులు అన్నారు, నీ కొడుకు పాలన్నీ పట్టుకెళ్ళి పాడు చేస్తున్నట్టు అక్కడ అన్న. తండ్రి యచ్చదత్తనుడు అన్నాడు, నేనే పరిశీలిస్తానని వచ్చి అత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొడుకు నదీ తీరానికి వెళ్ళాడు, దేవాలయం కట్టాడు, శివలింగం కట్టాడు, పాత్రలు పెట్టాడు, ఆవులు వస్తున్నాయి, పాలు పోస్తున్నాయి, ఎత్తి పోస్తున్నాడు శివలింగం మీద. తండ్రి చూశాడు, దూరం నుంచి చెట్టు మించి చూస్తే ఇసుకలో పోసినట్టు కనపడింది. పరిగెత్తుకొచ్చాడు, ఒరే విచార శర్మ అని గట్టిగా అరిచాడు. ఆయనకి వినపడలా, తాదాత్మ్యతలో ఉన్నాడు అభిషేకంలో. కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ క్షీరఘటాలని, దేవాలయాన్ని. ఈశ్వరాభిషేకం చేస్తున్న పాత్ర తన్నాడు, ఆలయాన్ని తన్నాడు. ఈ కాళ్ళు ఉండకూడదు, ఉంటే తండ్రి రాబో కాలంలో చాలా దోషం పొందుతాడు. కాబట్టి శిక్ష ఇక్కడే పడిపోవాలని ఆ పిల్లవాడు గొడ్డలు ఒకటి పట్టుకొస్తుండేవాడు. ఏదైనా ముళ్ళ కంపలు అవి అడ్డొస్తే ఆవుల్ని గీరితే అవి వాటిని నరకడానికి ఆ గొడ్డలు తీసి తండ్రి 2 కాళ్ళు నరికేశాడు. తండ్రి కింద పడిపోయి రక్తస్రావం అయి చనిపోయాడు. ఆ శివలింగంలోంచి, సైకతలింగంలోంచి నందీశ్వరుడి మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించారు. నాయన, వేదం యొక్క శక్తిని నిరూపించావు, నా మీద ఇంత భక్తితో ధర్మాన్ని నడిపావు, కాబట్టి నీకు నా కుటుంబంలో 5వ సభ్యుడిగా స్థానం ఇస్తున్నాను. ఏ ఇంటనైనా సరే యజమాని తినగా మిగిలిన పదార్థాన్ని తినడానికి సహజమైన హక్కు ఒకరు ఇవ్వకుండా వచ్చేది ఎవరికి అంటే భార్యకి. భర్త తిన్న విస్తరి పరమేశ్వరోచ్ఛిష్ట పాత్ర ఎవరికి? ఒక్క భార్యకి. ఏ లక్ష్మీదేవి అంతటిది ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒత్తింది. ఆయన ఏం ఎప్పుడైనా అడిగాడు, నువ్వు నా పాదాల దగ్గర కూర్చో అని చెప్పాడు. విష్ణువు గుండెల్లో పెట్టుకున్నాడు. ఆవిడ తనంత తాను పాదాలు ఒత్తింది, అంత అనుగమిస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు. కాబట్టి భర్త పరమేశ్వరుడు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. నా భర్తయే నాకు దైవం, ఉన్నవాడా లేనివాడా నాకు అనవసరం. రాజ్యం పోయిందంటామే, రాజ్యం పోయినా దీనోవా రాజ్యహీనోవా, దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు పరదైవం అందావిడ. కాబట్టి ఆ భర్త తినగా ఏదైనా మిగిలిందనుకోండి, దానికి ఇంకా పునర్నివేదనలు ఉండవు. భార్య కూర్చుని పరిశేచనం అది ఏం చేయదు. ఈశ్వరోచ్ఛిష్ట పాత్ర, ఈశ్వరుడు తినగా మిగిలిన దాంట్లో తను పెట్టుకు తినేసింది కలుపుకుని. కాబట్టి ఆమె నిత్యప్రసాద స్వీకారం చేస్తుంది. యథార్థానికి పార్వతీదేవి తినాలి. పరమశివుడు తినగా మిగిలిన పదార్థం ఏదున్నది పార్వతీదేవి యొక్క సహజమైన హక్కు. కాబట్టి పార్వతీదేవి తినాలి. కానీ పరమశివుడు చాలా విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు. నాయన, నీ భక్తికి మెచ్చుకున్నాను కాబట్టి విచార శర్మ, ఇవాళ నుంచి నీకు ఒక పేరు పెడుతున్నాను. నీ పేరు చండుడు, చండీశ్వరుడు. ఎందుకో తెలుసా? చండుడు ఎందుకో తెలుసా? నువ్వు చాలా కోపంగా ఉంటావు. ఏమిటో తెలుసా కోపం? ఎప్పుడు నా గురించే ధ్యానం చేస్తుంటావు. తండ్రి కాళ్ళే నరికేశావు, ఎప్పుడు నా గురించి ధ్యానం చేసుకుంటూ నా గుడి పక్కనే కూర్చుంటావు సోమసూత్రం దగ్గర. నా ప్రసాదం ఎవరు పట్టుకెళ్ళాలన్నా నీ దగ్గరికి రావాలి, చిటిక వెయ్యాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు, చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. ఎందుకురా నా ధ్యానం పాడు చేసావు అంటాడు. అరటిపళ్ళు చూపించాలి. అరటిపళ్ళు అంటే ఏది ఇస్తే అది, కొబ్బరి చెక్క ఇస్తే కొబ్బరి చెక్క. అయా శివప్రసాదం మీ అనుగ్రహంతో తీసుకెడతాను, ఎందుకంటే ఇది మీకు దక్కాలి, కానీ నేను తీసుకోనా అండి, మీరు ఇస్తే తీసుకుంటాను, తీసుకోవాలి అంటాడు. కాబట్టి అది చండీశ్వరుని యొక్క అనుమతితో తెచ్చుకోవాలి. అంతేకాని చండీశ్వరుని అనుమతి లేకుండా తిన్నగా ఇంటికి ప్రసాదం తీసుకురాకూడదు. అది పరమశివుడు ఇచ్చిన అధికారం. సర్వజ్ఞుడు శంకర భగవత్పాదులు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడు, ఆయనకి తెలియని రహస్యమే ఉంది. కాబట్టి ఆ భోజన పాత్రలో మిగిలిపోయిన పదార్థములు ఏవున్నాయో అవి చండీశ్వరుడు తినాలి, మేము తినకూడదు. తినకూడదు అంటే మరి చూస్తే తప్పే ఉందండి అంటే, యుద్ధం చేసి వచ్చిన వాడికి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేస్తున్నవాడు చూసినప్పుడు అబ్బా ఎంత బాగుందో బూరి అన్నాడు అనుకోండి, తినేసినట్టే సగం.
అప్పుడు శివుడు ఇచ్చిన వరాన్ని ఉల్లంఘించిన దోషం వస్తుంది. అందుకని చూడరు. అమ్మో ఆకలి మీద గబుక్కుని చూస్తే తినబుద్ధేస్తుందేమో, అది చండీశ్వరుడికి ఇచ్చాడు మా నాన్న. అందుకని వాళ్ళు నివృత్యై చండాంశ స్త్రీపురహర నిర్మాల్య విముఖై. విముఖై ఇంకో మాట. వాళ్ళు అనుకున్నారట మనుష్యుడిగా పుట్టి శివ కుటుంబంలో 5వ వాడయ్యాడు. మేము మా అదృష్టం చేత పార్వతీ పరమేశ్వరులకు కొడుకుని నేను సుబ్రహ్మణ్యుడు. ఆ పరదేవతానుగ్రహం చేత చింతామణి గృహంలో కొంతవరకు వెళ్ళగలిగిన 3 లోకములకు అధిపతిని నేను ఇంద్రుడు. ఆమెకి నాకు తేడా లేనివాడిని నేను విష్ణువు. కాబట్టి పొందినవాడు ఆయన, సహజముగా ఉన్నవాళ్ళం మేము. కాబట్టి పొందినవాడికి పొందిన అదృష్టాన్ని వదిలిపెట్టాలి. అంతేకాని మేమే దాన్ని పుచ్చేసుకుంటే స్వతంత్రత చూపించినట్టు అవుతుంది. అందుకని విముఖై వదిలిపెట్టారట. అది వాళ్ళ యొక్క విచక్షణాజ్ఞానం. దాని చేత పూజాస్థానములు వాళ్ళ గౌరవాలను ఎలా చూపిస్తున్నారో చూడండి. శంకరుడు వచ్చిన వాళ్ళ సంస్కారం కూడా చెప్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు జనకుడికి గర్వం చావలేదు ఇంకా. అప్పటికి ప్రజలందరూ రాజా, రాజ్యంలో ఏ ఇంటిలోనూ ఒక్క బియ్యపు గింజ కూడా మిగలలేదు. అసలు మీరు భిక్షమెత్తటం ఏమిటి? అసలు మా దగ్గర ఉంటే కదా మేమే పెట్టేవాళ్ళం కదా, భిక్షకు రావాల్సిన పనే లేదు నువ్వు. అందువల్ల మీకు మేము ఏమీ ఇచ్చుకోలేకపోతున్నాం. ఉండిందంతా తినేశాడు ఆయన. పచ్చి పచ్చి బియ్యమే తినేశాడు. కొనాకి ఎంత చాలేదని చెప్పేసి వడ్ల గింజలు ఉంటే ఆ 4 వడ్ల గింజలు ఉంటే పెద్ద పెద్ద మూటలు, ఆ మూటలే తినేశాడు. జనకుడు ముష్టికై ప్రక్కరాజ్యానికి పోదామా అనుకున్నాడట. కానీ అది బాగుండదు అని అనుకున్నాడట. తర్వాత స్వామి త్రిలోచములు అనేటువంటి దంపతుల ఇంటికి వెళ్ళాడట. భిక్ష పెట్టమన్నాడట. అప్పుడు వారు, అయ్యా మీ ఆకలిని రాజుగారే తీర్చలేకపోయారు. మేము కటిక భేదవారి కన్నా భేదవాళ్ళం, మేము చాలా బీదవాళ్ళం. మేము నీకేమీ ఇచ్చుకోగలం, మా దగ్గర ఏమీ లేదు అన్నారు. అప్పుడు బ్రాహ్మణుడు భక్త్యా దత్తం స్వల్పమపి, భక్త్యా దత్తం స్వల్పమపి బహు తృప్తికరం మమ. భక్త్యా దత్తం స్వల్పమపి బహు తృప్తికరం మమ. అభక్త్యావాదదంబేన బహుదత్తం వృథా భవేత్. బహుదత్తం వృథా భవేత్. ఓ దంపతులారా, భక్తితో సమర్పించితి కొంచెమైనా అది నాకు అనంతమైన తృప్తిని కలిగిస్తుంది. భక్త్యా అది చెప్పడం చూడండి ఇక్కడ. భక్త్యా దత్తం, దత్తం అంటే ఇచ్చుకోవటం. దత్తం అంటే దత్తుడు కాదు, అందుకని దత్తుడు ఆ పేరు పెట్టారు. ఇచ్చుకోవటము, పుచ్చుకోవటము, ఇచ్చుకోవటం రెండు ఆయనే. భక్త్యా దత్తం స్వల్పమపి, కొంచెమైనా భక్తితో సమర్పించాల. భక్త్యా దత్తం స్వల్పమపి బహు తృప్తికరం మమ. వెంకటరమణ స్వామికి ఇంత ఇస్తే ఇంత ఇస్తాడట, దత్తాత్రేయుడికి ఇంత ఇస్తే ఇంత ఇస్తాడట, సద్గురు పాదాలకి ఇంత పెడితే ఇంత ఇస్తాడు. మనకు తెలియనటువంటి అనంతమైనటువంటి సుఖాన్ని ఇస్తాడట. బహు తృప్తికరం మమ, నాకు చాలా తృప్తి అవుతుందయ్యా, ఇంత ఇచ్చినా చాలు. అభక్త్యావాదదంబేన బహుదత్తం వృథా భవేత్. నీకు భక్తి లేకపోయి ఎంత ఇచ్చినా కూడా అది వృథా అయిపోతుంది. అభక్త్యావాదదంబేన, అహంకారం లేకోకుండా ఉండినటువంటిది సమర్పణ చేసుకోవటం, అది మొత్తము పరమాత్ముడికి చేరుతుంది. ఓ దంపతులారా, భక్తితో సమర్పించింది కొంచెమైనా అది నాకు అనంతమైన తృప్తిని కలిగిస్తుంది. అలాగాక గర్వంతో నాకు ఎంత ఇచ్చినా అది వృథాయే అవుతుంది అన్నాడు. అప్పుడు ఆ దంపతులు, అయ్యా మా ఇంట్లో ప్రొద్దున్నే
గణపతిని పూజించిన గరిక తప్ప మరేమీ లేదే అన్నారు. గరిక మాత్రం ఉందంట. ఆయన వాళ్ళ ఇంట్లో దిన్నము గరిక పూజ చేస్తారు. నైవేద్యానికి ఏమీ లేదు, బెల్లం కూడా లేదు పెట్టడానికి. నా దగ్గర ఏమీ లేదయ్యా, మా ఇంట్లో గరిక మాత్రం ఉందయ్యా, మేము ఎప్పుడూ గణపతికి గరికతో పూజ చేస్తాం. ఆ బ్రాహ్మణుడు, అయ్యా దానే నాకు భక్తిగా సమర్పించండి, చాలా ఆకలి అవుతుందండి అన్నారట. ఇంతవరకు తిని ఊరంతా తినేశాడు, అయినా ఇంకా ఆకలి అంటున్నాడు. ఊరంతా తినేశాడు, తృప్తి చెందుతాను అన్నాడు. అప్పుడు వారు భక్తితో ఇచ్చినటువంటి ఒక చాటడు గరికను తీసుకొచ్చారట. గరికను తీసుకొచ్చి వాళ్ళకు దుఃఖం ఆగుకోలేక తీసుకొచ్చి ఇచ్చారట. స్వామి స్వీకరించి షడ్రసోపేత మృష్టాన్నంగా భావించి తృప్తిపడ్డాడు. ఆయన తీసుకున్నాడు దాన్ని. ఆ స్వామి అంతా తీసుకొని ఆ గరికను తిని షడ్రసోపేతమైనటువంటి ఆహారంగా ఆ పదార్థాన్ని తిన్నాడట. వారి ఎదుట నిజరూపంతో సాక్షాత్కరించాడు. ఆ గణపతి రూపంతో ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, చింతామణి గణపతి మహారాజుకి జై. ఆయన అటువంటి సాక్షాత్కారం ఇచ్చాడు. ఆ రూపం ఎట్లా ఉందంటే చతుర్భుజోరవిందాక్షక, 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 శుండాదండ విరాజితక, శుండాదండ విరాజితః, శుండాదండ విరాజితక, శుండాదండ విరాజితః, కమలం పరశుమాలం, కమలం పరశుమాలం, కమలం పరశుమాలం, కమలం పరశుమాలం, కమలం పరశుమాలం, కమలం పరశుమాలం, దంతం తు తరతలైర్దదత్, దంతం తు తరతలైర్దదత్, మకార్ణముకుటో రాజత్, ముకుటో రాజత్, మకార్ణముకుటో రాజత్, ముకుటో రాజత్, కర్ణ కుండల మండితగా, కర్ణ కుండల మండితగా, దివ్య వస్త్ర పరిధానం, దివ్య వస్త్ర పరిధానో, దివ్య వస్త్ర పరిధానో, దివ్య వస్త్ర పరిధానో, దివ్య గంధాను లేపనగ, దివ్య గంధాను లేపనః, దివ్య గంధాను లేపనగ, దివ్య గంధాను లేపనగ. ఆ స్వామి అవతారం ఎట్లా ఉంది చూడండి. స్వామి అవతారం చెప్పటానికి వీర్లేనటువంటి చతుర్భుజోరవిందాక్షక, శుండాదండ విరాజిత, కమలం పరశుమాలాం, దంతం తు తరతలైర్దతత్, మకార్ణ ముకుటో రాజత్, కర్ణకుండలమండితః, దివ్యవస్త్ర పరిధానో, దివ్యగంధాను లేపనః. ఆ స్వామి 4 చేతుల్లోనూ కమలము, పరుశము, పద్మమాల, దంతాలను ధరించి కమలాల వంటి నేత్రాలతో అనేక దివ్యాభరణాలు ధరించి దివ్య సుగంధ లేపనాల పరిమళము గుబళిస్తూ ఉండగా దేదేప్యమానంగా ఉన్నాడు. ఏమి కావాలో కోరుకోండి అని ఆ దంపతులతో అన్నాడు. వారు భక్తిని తప్ప మరేమీ కోరుకోలేదు. స్వామి అలాగే వారికి దృఢమైనటువంటి భక్తిని ప్రసాదించాడు. వారి కోరిక మేరకు వారికి సంసార
విముక్తులను చేసి అనుగ్రహించాడు అని కౌండిన్యుడు చెప్పగా ఆయన భార్య అయినటువంటి ఆశ్రయాదేవికి ఇంకా సందేహం తొలగలేదు. కౌండిన్యుడు ఒక గరికెను ఆమె చేతికిచ్చి, దీన్ని తీసుకొని ఇంద్రుడి వద్దకు వెళ్ళి దీనితో సమానమైన బంగారాన్ని ఇవ్వమను. నీకు ఇంకా అనుమానం ఉంది కదా, ఈ గరిక ఎటువంటిది అని తెలుస్తుంది నీకు. ఇంద్రుడి వద్దకు వెళ్ళి దీంతో సమానమైనటువంటి బంగారాన్ని ఇవ్వమని అని పంపించాడు. ఆశ్రయాదేవి స్వర్గానికి చేరి ఇంద్రుడికి విషయాన్ని చెప్పి త్రాసులోని ఒక తక్కడిలో గరికను పెట్టింది అవతల. మరో తక్కడిలో ఇంద్రుడి ఆదేశానుసారం కుబేరుడు స్వర్గలోక బంగారమంతా ఉంచాడు. కానీ గరికతో సమానంగా తూగలేదు. దేవతలందరూ కూర్చున్నారు, త్రాసు తూగలేదు. గరిక తక్కడ అలాగే ఉంది, కింద పైకి ఎక్కలేదు ఎంత పెట్టినా. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. గణపతి దేవుడి మహిమను కీర్తిస్తూ ఆశ్రయాదేవిని వెంటబెట్టుకొని భూలోకానికి వచ్చారు. కౌండిన్య మహర్షికి ఆశ్రయాదేవిని అప్పగించి గరిక మహిమను గణపతి దేవుడికి కీర్తించి వెళ్ళిపోయారట. నాటి నుండి ఆశ్రయాదేవి భర్తతో కలిసి గణపతి దేవుణ్ణి గరికతో పూజించింది. ఆ దంపతులు గణపతి స్వామి అనుగ్రహానికి కూడా పాత్రులయ్యారు. ఓం గణపతయే నమః.